ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం తీసుకువెళ్లారు. రేణిగుంట నుంచి నారావారిపల్లెకు రోడ్డు మార్గంలో భౌతిక కాయం తరలించారు. 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బంధువులందరూ ఏఎస్జీ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుని హైదరాబాద్ ఏఎస్జీలోని సోదరుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. 1952లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు. ఇటీవల నారా రోహిత్ నిశ్చితార్థం జరిగింది. ఈలోపే ఈ విషాదం చోటు చేసుకుంది. రామ్మూర్తి నాయుడు మరణ వార్తతో నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 5 ఏళ్లలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక అక్రమాలు జరిగాయి. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తోంది. ముఖ్యంగా జగన్ హయాంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల సౌకర్యాన్ని బాగా దుర్వినియోగం చేశారు. ఈ విధానంలో ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే నిబంధనలు కఠినంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న ఆస్తి ఏ కార్యాలయం పరిధిలో ఉంటే ఆ సబ్ రిజిస్ట్రార్ను నివేదిక అడిగి అన్ని సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎనీవేర్ విధానంలో మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేవారు. కానీ వైసీపీ హయాంలో ఈ నిబంధనలు ఎత్తేశారు. ఒక ప్రాంతంలో ఉన్న ఆస్తులను మరో ప్రాంతంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఆస్తి ఉన్న ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్కు సమాచారం మాత్రమే ఇచ్చేవారు. నివేదిక అడిగి ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోటుపాట్లను తెలుసుకునే నిబంధన ఎత్తేసి అందుకు అనుగుణంగానే సాఫ్ట్వేర్ను కూడా పూర్తిగా మార్చేశారు. దీనివల్ల అనేక దొంగ రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కేవలం 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఎనీవేర్ అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. ఈ రేట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రేట్లు గతంలో ఏ ప్రాంతంలో ఎంత పెంచారనే అంశాలను పరిగణలోకి తీసుకుని ధరలు పెంచాలని భావిస్తున్నారు. మరోవైపు జగన్ హయాంలో రీసర్వే చేసి సర్వే నెంబర్ల బదులు ల్యాండ్ పార్సల్ నెంబర్లు కేటాయించారు. ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఎల్పీఎం నెంబర్ల ఆధారంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే వీటి జారీలో వివాదాలు తలెత్తాయి. పైగా అన్ని ప్రాంతాలకు ఎల్పీఎం నెంబర్లు జారీ చేయలేదు. దీంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగా 300 కోట్ల నష్టం వాటిల్లింది. స్టీల్ మెల్టింగ్ షాప్లో ఈ నెల 3వ తేదీన భారీ ప్రమాదం సంభవించింది. ఇది ఇటీవల పునఃప్రారంభించిన 2వ బ్లాస్ట్ ఫర్నెస్ కు సంబంధించిన ఎస్ఎంఎస్ విద్యుత్ కేబుల్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగాయి. వాటిని సకాలంలో అదుపు చేయలేకపోయారు. అక్కడ యంత్ర పరికరాలపై పూర్తి అవగాహన లేని కాంట్రాక్ట్ సిబ్బంది ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. పొదుపు, వ్యయం తగ్గింపు పేరుతో పనులను కాంట్రాక్ట్కి ఇచ్చిన ఫలితం ఇది. అయితే ప్రమాదం జరిగి 2 వారాలు కావస్తున్న యాజమాన్యం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ప్రమాద సమయంలో యంత్ర పరికరాలపై పూర్తి అవగాహన లేని కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. వారికి ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. కొందరు ధైర్యం చేసి ముందుకు వెళ్లినా అక్కడ తలుపులు తీయడానికి వీలు లేకుండా తాళాలు వేసిన చోట వెల్డింగ్ చేసేశారు. అవి తీయడానికి కుదరకపోవడంతో అత్యంత శక్తివంతమైన కేబుళ్లు కాలిపోయాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించాలంటే తిరిగి మొదటి నుంచి పనులు చేపట్టాలి. దీనికి సుమారు 300 కోట్ల వ్యయం, 3 నెలల సమయం పడుతుంది. బ్లాస్ట్ ఫర్నెస్ 2 ప్రారంభించడం వల్ల అదనపు ఉత్పత్తి వస్తుందనుకుంటే ఈ ప్రమాదం వల్ల ఆ ఆశ నీరుగారిపోయింది. ఫోన్ షాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు ప్రశ్నించారు. శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. 2 గంటల పాటు జైపాల్ యాదవ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతితో ఉన్న సంబంధాలపై జైపాల్ యాదవ్ను పోలీసులు ఆరా తీశారు. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. 2 కుటుంబాల మధ్య విభేదాలు ఉండడంతో తిరుపతికు 2 నంబర్స్ ఇచ్చారని, ఆ ఇద్దరికీ అసలు రాజకీయాలతో సంబంధం లేదని జైపాల్ యాదవ్ చెప్పారు. అయితే దర్యాప్తులో అనూహ్యంగా మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు అందడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. ఈ కేసులో సాంకేతికపరమైన ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆమె పుప్పాలగూడలో బీఆర్సీ అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించి సైబరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని చెన్నై తరలించారు. ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తెలుగువారు ఊడిగం చేసుకోవడానికి ఉండిపోయారా, తెలుగువారంటే అంత చిన్న చూపా అంటూ పలు తెలుగు సంఘాలు కస్తూరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.
ఆందోళనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మహాజన సంఘం రాష్ట్ర సభ్యుల ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో హరిత ఇంధన ఉత్పాదక సామర్థ్యాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 10,095 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యాన్ని రాబోయే 10 ఏళ్లలో 50,500 మెగావాట్లకు పెంచాలని యోచిస్తోంది. 2034-35 నాటికి కొత్తగా 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మొత్తం 50,500 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించడానికి వీలుగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం 2024ని సిద్ధం చేసింది. త్వరలో దీన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ విధానాన్ని ప్రకటించగానే విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు బిడ్లను ఆహ్వానించనున్నాయి. ఈ విద్యుత్ కేంద్రాల స్థాపనకు భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నారు. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇస్తారు. ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకి ఇవ్వనున్నారు. బిడ్డర్కు మార్కెట్ రేట్లో 10% లీజు ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించనుంది. అనంతరం 2 ఏళ్లకోసారి లీజు ధరను 5% పెంచుతుంది. అయితే ప్రాజెక్టు పూర్తయి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే జిల్లా కలెక్టర్తో లీజు ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం కాలనీకే లీజు ఒప్పందానికి ఉండనుంది. నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ విధానం కింద ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వీటితో వచ్చే విద్యుత్తును డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. తెలంగాణలోని సబ్స్టేషన్ల వారీగా ఎంత సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన చేయనున్నాయి. ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల స్థాపనకు అవకాశం ఇచ్చి వారి నుంచి యూనిట్ ₹3.13 విద్యుత్తును కొనుగోలు చేస్తాయి. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు 45 ఏళ్లకు నామమాత్రపు లీజుతో ఇవ్వనుంది. ప్రైవేట్ స్థలాలు అవసరమైతే నోడల్ ఏజెన్సీ అయిన రెడ్కో వాటిని సేకరించి వార్షిక లీజు ధరతో డెవలపర్లకు కేటాయించనుంది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల స్థాపనకు ప్రైవేట్ డెవలపర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలను నామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. టెండర్లు దక్కించుకున్న 6 ఏళ్లలోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. సౌర విద్యుత్ ప్లాంట్ను 2 ఏళ్లలో, పవన విద్యుత్ ప్లాంట్ను 3 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతు భరోసాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే కొత్త ఏడాదిలో పెట్టుబడి సహాయం అందించడానికి ప్రణాళికలు ప్రిపేర్ చేసే పనులు పడింది. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశారు. అందుకోసం 18,500 కోట్ల రూపాయలను రేవంత్ ప్రభుత్వం ఖర్చు చేసింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే తెల్ల రేషన్ కార్డు, ఫ్యామిలీ గుర్తింపు వంటి టెక్నికల్ కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని సర్కార్ గుర్తించింది. వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ, తెల్ల రేషన్ కార్డు లేక రుణమాఫీ జరగని అన్నదాతల జాబితాను సిద్ధం చేసింది. వారందరికీ డిసెంబర్లో రుణమాఫీ చేయాలని డిసైడ్ అయింది. అందుకు అవసరమైన 3,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంటోంది. దాంతో మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని చెబుతున్నారు. ఇక రైతు భరోసా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులకు సైతం త్వరలోనే శుభవార్త ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ సీఎంగా ఉండగా రైతు బంధు పథకాన్ని తెచ్చి ప్రతి ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సహాయం అందించేవారు. కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు క్రమంగా జాప్యం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు స్థానంలో రైతు భరోసా తెస్తామని, ప్రతి ఎకరానికి 7,500 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా ఇంకా రైతు భరోసా ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతు బంధుని రైతు ఖాతాల్లో వేశారు. అయితే 7,500 రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు శుభవార్త చెప్పేందుకు సర్కార్ సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఇంటర్ విద్యలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. అసలు కాలేజీలే లేకుండా అడ్మిషన్లు తీసుకుని పాఠాలు చెబుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేశామని, అనుమతి ఖచ్చితంగా వస్తుందంటూ ఇప్పటికే విద్యార్థులను చేర్చుకున్న కొంతమంది ఇప్పుడు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. మరికొందరు విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను అటు ఇటు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా 5 నెలలు గడిచిన తర్వాత కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. అది కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకునేందుకు అవకాశం కల్పించడం సందేహాస్పదంగా మారింది. ఏటా జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీల విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు నుంచే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను చేర్చుకునే ప్రక్రియ ప్రారంభిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. కానీ ఆ గడువు తర్వాత 10కి పైగా కొత్త కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అక్టోబర్ 29 కూడా ఓ కాలేజీ ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అనుమతులు ఇవ్వడంలో తప్పు లేకపోయినా ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలలు ప్రారంభమవుతాయని జీవోలో పేర్కొన్నారు.
ఇప్పటికే 5 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు కాలేజీలు ఎలా ప్రారంభిస్తారనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఆయా యాజమాన్యాలు కాలేజీ ఏర్పాటుకు అనుమతులు రాకుండానే జూన్లో అన్ని కాలేజీలతో పాటు అడ్మిషన్లు చేపట్టాయి. కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నామని, త్వరలో అనుమతి వచ్చేస్తుందని నమ్మబలికి అనధికారికంగా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతులు రాని వారు మాత్రం తమ విద్యార్థులను ఇతర కాలేజీలకు మారుస్తున్నారు. ఇది ఇంటర్ విద్యలో గందరగోళ పరిస్థితి నెలకొనేలా చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అసలు కళాశాలలే లేకుండా అడ్మిషన్లు తీసుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 నెలలు దాటి 6వ నెల రాగా ఇప్పుడు ఇంకొన్ని కాలేజీలకు అనుమతులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోని, అప్పటి వరకు అసెంబ్లీలో తాను మాట్లాడాల్సిందంతా మాక్ అసెంబ్లీ ద్వారా ప్రజలకు చేరవేలుస్తానంటూ గంభీరంగా ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండుకి చెడ్డ రేవడ్లా మారారు. అసెంబ్లీకి వెళ్లనందుకు రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మాక్ అసెంబ్లీ అని ఊసెత్తకపోవడంతో సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను చులకనయ్యారు. ఈ నెల 11వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మాక్ అసెంబ్లీని చేపడతానన్న జగన్ ఆ ప్రయత్నం చేయలేదు. మరోవైపు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంది. జగన్ నిర్ణయంతో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరం కావాల్సి వచ్చింది. మరోవైపు శాసనమండలిలోనూ ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో వైసీపీ విఫలమైంది. శాసనమండలిలో 58 సభ్యులకు గాను వైసీపీకి 37 మంది ఉన్నారు. టీడీపీ నుంచి 9 మంది, జనసేన నుంచి 1, పీడీఎఫ్ నుంచి 2, 4 స్వతంత్ర సభ్యులు ఉన్నారు. 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. శాసనమండలిలో మెజార్టీ ఉండడంతో వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. శాసనసభకు రాకుండా శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ ప్రకటించింది. కానీ ప్రజా సమస్యలకు బదులు సోషల్ సైకిళ్లకు మద్దతుగా మాట్లాడి ఆ పార్టీ సభ్యులు విమర్శలు మూటగట్టుకున్నారు. జగన్, వైసీపీ నేతల వైఖరిని ఆయన సోదరి పీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఎండగట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చట్టసభల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 2019 నుంచి 2024 దాకా శాసనసభలో వైసీపీ సభ్యులు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేశారు. నాటి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వారికి సహకరించారు. గత ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. విషతుల్యంగా మారిన మూసీ నీటిని శుద్ధి చేసి మూసీ నదిని సుందరీకరించేందుకు గాను 55 కిలోమీటర్ల మేర నదీ పరివాహకాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 17 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవన పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్ల నిధులు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మొత్తంలో 4,100 కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక ఆధారంగా నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖకు పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మిగిలిన 1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. తొలి విడతలో మూసీ ఎగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే బాపుఘాట్ వద్ద అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హాట్ సమర్పించినట్లు తెలిసింది. ఇక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులోని ఇతర పనులకు అవసరమైన నిధులను కేంద్ర రాష్ట్ర పథకాల నుంచి, సిపిఆర్ నిధులతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇలా వివిధ మార్గాల ద్వారా సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా గ్రీన్ బాండ్లను కూడా జారీ చేసి ప్రకటనలు, పర్యాటక కార్యక్రమాల ద్వారా నిధులు సేకరించనున్నారు. మూసీ ప్రక్షాళనలో ప్రధానంగా నీటి నిర్వహణపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీలో మురుగునీటికి అవకాశం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం 37 ఎన్టీపీసీల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది. మురుగునీటిని శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా ప్రణాళికలు రూపొందించింది. నిర్వాసితులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. వీటితో పాటు నదీ పరివాహకంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రత్యేక పార్కులను అభివృద్ధి చేయనుంది. నదీ సహజత్వాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన పనులు చేపట్టనుంది. నదీ పరివాహకంలోకి ప్రజలు రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన రహదారుల నిర్మాణం చేపట్టే రవాణా వ్యవస్థను బలోపేతం చేయనుంది. దీని ద్వారా పర్యాటకులను మూసివైపు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను సాఫ్ట్వేర్లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డమ్మీ సాఫ్ట్వేర్పై ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. శనివారం హైదరాబాద్లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు 5 నుంచి 10 మంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 20 మంది చొప్పున మొత్తం 300 మంది హాజరయ్యారు. సర్వే వివరాలను సాఫ్ట్వేర్లో నమోదు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 మందికి పైగా ఆపరేటర్లు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సర్వే వివరాల నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని శిక్షణకు హాజరైన ఆపరేటర్లకు అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50% సర్వే జరిగినట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం సర్వే ఉమ్మడి జిల్లాల వారీగా కాకుండా కొత్త జిల్లాల వారీగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో సర్వే వేగంగా జరుగుతోందని అధికారిక వర్గాలు అంటున్నాయి. దీంతో సర్వేలో వచ్చిన వివరాలను సాఫ్ట్వేర్లో నమోదు చేసే ప్రక్రియను ఈ నెల 20 నుంచే ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు పరస్పరం చేసిన ఫిర్యాదులపై స్పందించాలంటూ ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు ఈసీ వేర్వేరుగా లేఖలు రాసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రచార వాతావరణం వేడెక్కింది. అధికార విపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు ఇటీవల ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది. చెన్నై రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడుతున్నాయి. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియా సముద్రంపై బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ 21 జిల్లాలకు హెచ్చరిక చేసింది. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి కొండపోతగా వర్షం కురుస్తోంది. ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 21 వరకు నైజీరియా, గయానా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే బ్రెజిల్ వేదికగా జరగనున్న G20 సదస్సుకు హాజరు కానున్నారు. ముందుగా నైజీరియా చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టింబుతో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం, ఎనర్జీ, భద్రతా రంగాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. 2 రోజుల పర్యటన అనంతరం బ్రెజిల్లో జరిగే G20 సదస్సుకు హాజరై ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ అంశాలపై భారత వైఖరి ఏంటో ప్రకటిస్తారు. అనంతరం గయానా దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు ఆ దేశ పార్లమెంట్లో మోదీ ప్రసంగిస్తారు. కర్కోమ్ ఇండియా సదస్సుకు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీ జ్ఞాపక శక్తి కోల్పోతున్నారని విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోదీ తరచూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు పుతిన్గా పరిచయం చేసిన సంఘటనను ప్రస్తావించారు. గత ఏడాది కాలంగా తన ప్రసంగాల్లో రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని చెబుతున్నా, కానీ కాంగ్రెస్ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని తెలిసి ఇప్పుడు ఆయన తాను రాజ్యాంగంపై దాడి చేస్తున్నాను అని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్ల పరిమితిని రద్దు చేస్తామని లోక్సభలో కూడా చెప్పారు. కానీ మోదీ ఇప్పటికీ రాహుల్ గాంధీ రిజర్వేషన్లు వ్యతిరేకమని చెబుతున్నారు. అందుకే ఆయన జ్ఞాపక శక్తి కోల్పోయారని అనిపిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఈ నెల 26 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా హెచ్చరించాయి. తమ డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఫిబ్రవరి 18 నుంచి తమతో ఎలాంటి చర్చలు కూడా జరపలేదని ఆరోపించారు ఎస్కేఎం నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్. కేంద్రం తమ డిమాండ్లు తీర్చకపోతే నవంబర్ 26 నుంచి ఖనౌరి బోర్డర్ పాయింట్లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తాం. వన్డే సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్కు T20లో వరుసగా 2వ ఓటమి ఎదురైంది. సిడ్నీ మైదానంలో యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ నిపుణులు జరగడంతో ఆసీస్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప ఛేదంలో జాన్సన్ పాక్ నడివిర్చాడు. ఓవైపు అందరూ డకౌట్కు క్యూ కడుతున్న ఉస్మాన్ ఖాన్ ఒక్కడే అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అతన్ని కూడా పెవిలియన్ పంపిన జాన్సన్ ఆస్ట్రేలియా సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా T20 సిరీస్లో అదరగొడుతోంది. గబ్బా మైదానంలో గ్లెన్ మ్యాక్స్వెల్ మెరుపులతో జయకేతన ఎగురవేసిన ఆసీస్ 2వ T20లోనూ ఆది జోరు చూపించింది. ప్రత్యర్థిపై 13 పరుగుల విజయంతో సిరీస్లో 2 అడుగులు ముందుకేసింది. మొదట ఓపెనర్లు మాథ్యూ షాట్, జేక్ ఫ్రైజర్ మ్యాక్బుర్క్లు పాక్ పేసర్లకు ధర పుట్టిస్తూ 3.4 ఓవర్లోనే 54 పరుగులు జోడించారు. దంచి కొడుతున్న ఈ జంటను విడదీసిన హ్యారిస్ రఫ్ 4.22 పాక్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత సుఫియన్ అబ్బాస్ అఫ్రిదీలు కూడా చెలరేగా ఆసీస్ కష్టాల్లో పడింది. గత మ్యాచ్ హీరో గ్లెన్ మ్యాక్స్వెల్ ధనాధన్ ఆడలేకపోయాడు. ఆఖర్లో అరోన్ హార్డీ, టీమ్ డేవిడ్లు బ్యాట్ జొలిపించగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్కు ఆదిలోని షాక్ తగిలింది. మాజీ సారథి బాబర్ అజామ్ను జావియర్ జార్బ్యాట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత స్పెన్సర్ జాన్సన్ తన ప్రతాపం చూపిస్తూ టాప్ ఆర్డర్ పనిపెట్టాడు. అయితే ఉస్మాన్ ఖాన్ హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ జాన్సన్కు తోడుగా ఆడమ్ జంపా విజృంభించగా మిగతా వాళ్ళ నుంచి అతడికి సహకారం అందలేదు. దాంతో పాక్ విజయం బొక్కబోర్ల పడింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన 3వ T20 నవంబర్ 18న హోబార్ట్లో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన పోరులో 3-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాకు షాక్ ఇచ్చింది. సంగీత కుమారి, కెప్టెన్ సలీమా టెటే ద్వారా భారత్ 2 ఫీల్డ్ గోల్స్ సాధించింది. దీపిక ఆఖరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచింది. టోర్నీలో వరుసగా 4వ విజయం సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 6 పాయింట్లతో చైనా 2వ స్థానానికి పడిపోయింది. భారత్ తన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్లో ఇవాళ జపాన్ను ఢీకొట్టింది.
6 జట్ల టోర్నమెంట్లో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ప్రవేశిస్తాయి.